రాణిటానికి ఎవరు అబ్బసొమ్ము అండి? రాణి పాటలకు ఎవరు అబ్బసొమ్ము? ఎవరి సొమ్ము కాదు. మా జగనన్న సొంతంగా ఒక పార్టీ పెట్టాడు, సొంతంగా నిలబడ్డాడు, సొంతంగా గెలిచాడు. అది ఒకరు బెదిరిస్తే బెదిరిపోయే పార్టీ కాదు. మళ్ళీ మా జగనన్నే సింగల్ కానీ వచ్చేది పొందులు గుంపులుగా వస్తాయి. జనసేన కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మా జగనన్న లెక్క కూడా చేయడు. తగ్గేదే లేదు. పవన్ కళ్యాణ్ అంటాడు చూడు, తగ్గేదే లేదు. మేము కూడా తొడగొట్టి చెప్తున్నాము, తగ్గేదే లేదు. మా జగనన్నే గెలుస్తాడు. జగనన్న సీఎంగా మేము చూస్తాము. మా అద్దెంకుల వర్గం మాత్రం జగనన్నకి గిఫ్ట్గా మేము ఇస్తున్నాము. మరి ఎలా ఉందంటారు అసలు జగన్ గారి పాలన? చాలా బాగుంది మేడం, దానికి ఏం ఇబ్బంది లేదు. దాంట్లో వంక పెట్టాల్సిన అవసరం లేదు. గిట్టలాళ్ళు బాబు గారు అంటున్నారు కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇదే లాస్ట్ ఛాన్స్, నేను ఈ పథకాలన్నీ ఇస్తాను అని చెప్తున్నాడు. గతంలో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం చేశాడు? బాబు వస్తే ఇంటికో జాబ్ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు జాబు? ఉండా వాళ్ళకే వాళ్ళు కొట్టుకొని ఉన్నవాడే తినడు. కానీ లేని పేదవాళ్ళు ఎవరు పట్టించుకున్నారు? అసలు మధ్యతరగతి కుటుంబాల్లో ఎస్సీ బీసీ మైనార్టీల గురించి పట్టించుకున్నాడా? ఏం పట్టించుకున్నాడు? మా దొంగ మాటలు మేమెవరు వినము. జనాల్లో కూడా మార్పు వచ్చింది. జగనన్న ప్రభుత్వం వచ్చినాక చాలా మార్పు వచ్చిందండి. మాకు మళ్ళా జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి. అవన్నీ గిట్టల మాటలు మాట్లాడుకోవడమే కానీ ఎవరికి ఏం అన్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరన్నా కానీ ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ, ఒక ఎస్సీ కానీ ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడా? వాళ్ళు ఏంటంటే ఒక ఎస్సీ వాళ్ళు చూసినా, బీసీ వాళ్ళు చూసినా, తక్కువ వచ్చినా సులకన భావన. మా జగనాలకు కులభేదాలు లేవు. మాకు మైనార్టీలైనా బీసీలైనా ఎవరైనా సరే సమానమైన హక్కులు ఇచ్చాడు. మాకు అంత పరిపాలన బాగుంది. మేము మళ్ళా జగనన్న పరిపాలనే కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కాపులంతా నా వైపే ఉన్నారు, యూత్ అంతా ఉంది నా వైపే. యూత్ అంటే సినిమాలకు కూడా యూత్ ఎంతమంది పోయి పిగిలీలు వేస్తుంటారు, వేలు చేస్తుంటారు, గోలు చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు. ఓట్లేసి గెలిపిస్తే కదా మనకు గెలిచినట్టు లెక్క. అది కాదు ఇయ్యాల ఈ మేదరమెట్ట లేదు. ఇక్కడ మేదరమెట్ట సందర్భంలో ఈ సిద్ధం ప్రోగ్రాం పెట్టిన సందర్భాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వాళ్ళకి ఈ జనాలు చూసి పరిగెడుతున్నాయి. 15 లక్షల మంది మేము అంచనా చేసామండి. అంతకంటే ఎక్కువే వస్తారు. రికార్డు సృష్టిస్తాము, దానికి తిరిగే లేదు. జగనన్నను గెలిపిస్తాము. జగనన్నను ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాము. మాన్యం చిన్న అనివిరెడ్డి గారు మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. మా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మేము నియోజకవర్గం నుంచి మా మాన్యం చిన్న అనిమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఆయనకి ముఖ్యమంత్రి గారు గిఫ్ట్గా మేము ఇస్తున్నాం.